హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా సాఫ్ట్గా ఉండే పొరలుగా ఉండే చపాతీలు మనం ప్రిపేర్ చేయబోతున్నాం. ఈ చపాతీలు చేయడం చాలా ఈజీ అండి. కాకపోతే పిండి కలపడంలోనే కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే చాలు. సో అలాంటి టిప్స్ పాటిస్తే పొరలుగా ఉండే సాఫ్ట్గా ఉండే చపాతీలు మన సొంతం అయిపోతాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆ చిన్న టిప్స్ చెప్తూ చపాతీలు సాఫ్ట్గా పొరలుగా ఎలా రావాలో చేసి చూపిస్తాను. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చపాతీ ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద కప్పు నిండుగా గోధుమ పిండి తీసుకొని వేసుకోవాలి. గోధుమ పిండి వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలిపిన తర్వాత ఒకసారి చేతులతో ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా 2-3 నిమిషాల పాటు వేళ్లతో ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా సాఫ్ట్గా కలిపిన తర్వాత ఒక బౌల్ని మూత పెట్టుకొని అరగంట లేదా గంట సేపు అలానే వదిలేయాలి. గంట తర్వాత మనం మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మళ్ళీ బాగా చేతులతో ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. అలా కలిపినట్లయితే బాగా సాఫ్ట్గా తయారయ్యి మనం చేసే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదా, పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకున్నామో. ఈ విధంగా ఇంత సాఫ్ట్గా పిండిని కలిపిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజులో పిండి తీసుకొని రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. ఈ విధంగా ఆ పిండి అంతటినీ కూడా మనం బాల్స్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పిండి అంతా బాల్స్గా చేసుకున్న తర్వాత ఒక్కొక్క బాల్ తీసుకొని గోధుమ పిండిలో ఫుల్గా డిప్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా బాల్ అంతా కూడా డిప్ అయిన తర్వాత గట్టుపైన కానీ చపాతీ పీటపైన కానీ వేసుకొని కొద్దిగా పొడిపిండి అప్లై చేసుకొని చపాతీ కర్రతో నెమ్మదిగా ఒత్తుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తకూడదు. అలా ఒత్తితే చపాతీలు సరిగ్గా పొంగవు. ముందుగా పూరీ సైజులో ఒత్తుకోవాలి. పూరీ సైజులో ఒత్తిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేయాలి. ఆయిల్ అనేది చపాతీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా మనం అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పొడిపిండిని వేసుకోవాలి. పొడిపిండి వేసిన తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా పొడిపిండి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనం చేసే చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది, ఇంకా పొరలుగా కూడా వస్తుంది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా పొడిపిండి అప్లై చేసుకొని నెమ్మదిగా ప్రెస్ చేస్తూ చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఈ టిప్స్తో చేస్తే చపాతీలు చాలా బాగా వస్తాయి. ఇలా చపాతీని అంచుల వెంబడి మందంగా ఉండకుండా జాగ్రత్తగా ఒత్తుకోవాలి. ఈ విధంగా మిగిలిన బాల్స్ని కూడా మనం చపాతీలుగా ఒత్తుకొని తీసుకోవాలి. ఈ విధంగా చపాతీలన్నింటినీ ఒత్తుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేసుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత చపాతీ వేసుకోవాలి. చపాతీ వేసిన తర్వాత 10 సెకండ్స్కి బబుల్స్లా ఫామ్ అవుతుంది. అప్పుడు మనం టర్న్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొద్దిగా పొంగుతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. చూసారు కదా చపాతీ ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటూ చపాతీని బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా చపాతీని బాగా కాల్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా చపాతీలన్నింటినీ మనం కాల్చుకొని తీసుకోవాలి.
అంతేనండి, చాలా సాఫ్ట్గా ఉండే పొరలుగా ఉండే చపాతీలు మనం ప్రిపేర్ చేసేసుకున్నాం. చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకున్నాం. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇంకా చాలా పొరలుగా కూడా మనకి చపాతీలు వచ్చేసాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈసారి చపాతీలు ట్రై చేస్తే నేను చెప్పిన ఈ చిన్న టిప్స్ పాటిస్తూ చేయండి. మీకు కూడా చాలా సాఫ్ట్గా ఉండే పొరలుగా ఉండే చపాతీలు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ చపాతీలు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.